హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు చక్రవర్తి ఈ క్లాస్ రూమ్ తెలుగు ఛానల్. ఈ సెషన్లో మనం ఒక మంచి క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఈ క్వశ్చన్ యాక్చువల్గా ఎస్ఎస్సి సిజిఎల్లో వచ్చిన క్వశ్చన్. చాలా మంచి క్వశ్చన్ అయ్యా. నవ్డేస్ ఇలాంటి క్వశ్చన్స్ మీకు చాలా ఎగ్జామ్స్లో ఇస్తున్నాడు. అయితే ఈ క్వశ్చన్ మనకి ఒక స్టూడెంట్ పంపించాడు. నెంబర్స్ కూడా నేను చేంజ్ చేయలేదు. ఆల్రెడీ మన రెగ్యులర్ కోర్స్లో డౌట్ క్లారిఫికేషన్ సెషన్లో ఇది నేను డిస్కస్ చేశాను. అది కాకుండా మన రెగ్యులర్ కోర్స్లో ఇట్లాంటి క్వశ్చన్స్ మనం చాలా డిస్కస్ చేసాం. ఇందులో మనం ఒకటి ఇది బ్యాలెన్సింగ్ మెథడ్ అనేది యూజ్ చేస్తాం. బ్యాలెన్సింగ్ మెథడ్ షార్ట్ కట్ నేను ఆల్రెడీ మీకు యూట్యూబ్ స్టూడెంట్స్ కూడా చెప్పాను. నేను దాని లింక్ కింద పెడతాను, అది చూడండి. అది చూసాక ఇది చూసుకోండి. బిగినర్స్ ఎవరైతే ఉంటారో ఆ లింక్ క్లిక్ చేసి అసలు బ్యాలెన్సింగ్ మెథడ్ అంటే ఏంటి, ఎలా చేయాలో మొత్తం ఒక క్లారిటీ వస్తుంది. దాని తర్వాత మీరు దాన్ని ఇక్కడ చూడండి. ఇది ఎంత మంచి క్వశ్చన్ అంటే చాలా సంవత్సరాల నుంచి, దాదాపుగా నాకు గుర్తుండి 6 to 7 years నుంచి ఎస్ఎస్సిలో కంపల్సరీగా ఇలాంటి ఒక క్వశ్చన్ ఇస్తున్నాడు. ఓకేనా. నేను ఆల్రెడీ మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఇది పెట్టాను. ఎవరైతే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో కింద నేను డిస్క్రిప్షన్లో లింక్లో ఇస్తాను. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. చక్రవర్తి ఈ క్లాస్ రూమ్ అని ఉంటుంది, అందులో జాయిన్ అవ్వండి. ఓకే, ఎనీవే ఏమి ఇచ్చాడు చూడండి. 12,936 is divided among A, B and C such that A gets 3/4 of B and C. మనం నార్మల్గా చాలా చేసాం ఇలాంటి క్వశ్చన్స్. ఏకు బి అండ్ సికి రేషియో కంపారిజన్ అనమాట, ఒక ప్రపోర్షన్ ఇస్తాడు. తర్వాత బి గెట్స్ 5/6 ఆఫ్ ఏ అండ్ సి టుగెదర్. ఇది కూడా మనకు తెలుసు. అయితే ఇక్కడ వరకు చాలా సింపుల్ ప్రాబ్లం ఇది. దాని తర్వాత ఇఫ్ ఏ అండ్ బి గివ్స్ ఎక్స్ అండ్ వై రూపీస్ రెస్పెక్టివ్లీ టు సి. అంటే ఏ అనేవాడు వై రూపీస్ ఇచ్చాడు ఎవరికి, సికి. బి ఎంత ఇచ్చాడు, ఏ అనేవాడు ఎక్స్ రూపీస్ ఇచ్చాడు సికి, బి అనేవాడు వై రూపీస్ ఇచ్చాడు. ఇలా ఇచ్చిన తర్వాత ఎవరెవరు ఇచ్చారు, ఏ ఇచ్చాడు సికి కొంత అమౌంట్, బి కూడా ఇచ్చాడు. ఇలా ఇచ్చిన తర్వాత ఏమైందంటే ద షేర్ ఆఫ్ ఈచ్ బికమ్స్ ఈక్వల్. వెరీ ఇంపార్టెంట్ చూడండి. ఓకేనా. ఇలా ఏ కొంత అమౌంట్, బి కొంత అమౌంట్ ఇచ్చిన తర్వాత అప్పుడు ముగ్గురు షేర్స్ ఈక్వల్ అయ్యాయి. మరి వాడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై అన్నాడు. అంటే ఏ ఎంత ఇచ్చాడు, బి ఎంత ఇచ్చాడో కనుక్కొని ఆ రెండింటిని యాడ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. దీన్ని మనం చాలా విధాలుగా చేయొచ్చు, దాదాపుగా 4 టైప్స్లో చేయొచ్చు. కానీ మీరు ప్యూర్ మ్యాథమెటికల్ వేలో వెళ్తే చాలా టైం పడుతుంది అయ్యా. ఆల్మోస్ట్ ఈ క్వశ్చన్ చేయడానికి మీకు 3 minutes పైనే పడుతుంది. ఏది, ఆల్జీబ్రా మెథడ్లో వెళ్తే. అలా వెళ్ళకండి. నేను మీకు ఒక షార్ట్ కట్ చెప్పాను ఇంతకుముందు, మన రెగ్యులర్ కోర్సులో కూడా బేసిక్ క్లాస్లో ఉంది. అది బ్యాలెన్సింగ్ మెథడ్. ఆ బ్యాలెన్సింగ్ మెథడ్ని ఇక్కడ అప్లై చేయండి. దాంతోపాటు ఇంకో టెక్నిక్ కూడా చెప్తాను, అది కూడా చేసుకోండి. ఈక్వలైజ్ చేసే టెక్నిక్ ఒకటి ఉంటుంది, అది కూడా చెప్తాను. దాంతో మీకు ప్రాబ్లం చాలా ఈజీ అవుతుంది. ఇంకా స్టార్ట్ చేద్దాం. చూడండి ఏమన్నాడు. మొత్తం 12,936 ఇది పక్కన ఉంచుకోండి. లాస్ట్లో యూనిటరీ మెథడ్లో దీన్ని తీసుకొద్దాం. ప్రస్తుతాన్ని పక్కన ఉంచండి. ఫస్ట్ మనం ఎలా చేద్దాం, మన ఇమాజినరీ నెంబర్స్తో చేద్దాం, తర్వాత మనం అక్కడికి వెళ్దాం. ఓకేనా. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ ఏమన్నాడు, అమాంగ్ ఏబిసి ఏ గెట్స్ 3/4 ఆఫ్ బి అండ్ సి, బి గెట్స్ 5/6 ఆఫ్ ఏ అండ్ సి. మీకు తెలుసు కదా, ఇప్పుడు చేసుకోండి. ఇక్కడ ఏ గెట్స్ 3/4 ఆఫ్ బి అండ్ సి అంటే ఏ ఈజ్ టు బి ప్లస్ సి చేసుకోండి. మీకు ఐడియా ఉంది, ఇంతకుముందు నేను చెప్పాను. లేదంటే మీరు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఆ బేసిక్ వీడియో చూసుకున్నాక ఇది మొదలు పెట్టండి. అప్పుడు ఏమవుతుంది, ఏ గెట్స్ 3/4 ఆఫ్ బి అండ్ సి అంటే ఏ ఈజ్ టు బి ప్లస్ సి వచ్చేసి ఆబ్వియస్గా మనకి 3:4 అవుతుంది. అవునా. దాని తర్వాత బి గెట్స్ 5/6 ఆఫ్ ఏ అండ్ సి టుగెదర్ అంటే బి ఈజ్ టు ఏ ప్లస్ సి చేస్తే వాళ్ళ రేషియో మనకి ఎంత వస్తుంది, 5:6. నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి, బిగినర్స్ ఎవరైతే ఉన్నారో ఇదేమైనా అర్థం కాకపోతే ఎందుకు వచ్చింది అనేది బేసిక్ వీడియోలో చెప్పాను. ఆ లింక్ కింద ఇచ్చాను, అది క్లిక్ చేసుకొని ఆ 10 నిమిషాల వీడియో చూసుకున్నాక మళ్ళీ ఇక్కడికి రండి. ఓకే, ఇప్పుడు మనకు ఏ ఈజ్ టు బి ప్లస్ సి అయింది, బి ఈజ్ టు ఏ ప్లస్ సి అయింది. ఇక్కడ మనకి టెక్నిక్ ఏంటంటే, టెక్నిక్ అనడం కన్నా ఒక చిన్న అవేర్నెస్ ఉండాలి మనకు. ఏమని ఉండాలి, నేను ఇమాజినరీ నెంబర్స్తో స్టార్ట్ చేశాను. రేషియో అంటే ఏంటి, లీస్ట్ పాసిబుల్ నెంబర్స్ అనమాట. ఆ రేషియోలో ఉన్నాయి. అయితే ఇది ఒక కేసు, ఇది సెకండ్ కేసు. కానీ అక్కడ ఇక్కడ 2 ప్లేస్లలో కూడా 3 పర్సన్స్ ఒకే పర్సన్స్ వాళ్ళు ఏబీసీ ఇక్కడే ఉన్నారు. అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి చేస్తే ఫస్ట్ కేసులో అయినా సెకండ్ కేసులో అయినా ఈ 2 ఈక్వల్గా రావాలి. అప్పుడే మనం చేసింది కరెక్ట్. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ ఈజ్ టు బి ప్లస్ సి అన్నాడు. అంటే బి ప్లస్ సి ఒక షేరు, ఏ ఒక షేరు. ఇప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి చేస్తే 3+4 మనకి ఇక్కడ 7 వచ్చింది. అవునా. కానీ ఇక్కడ చూడండి, ఏ ప్లస్ బి ప్లస్ సి చేస్తే 5+6 ఇక్కడ 11 వచ్చింది.
ఇక్కడ మనకు మళ్ళీ డిస్పారిటీ ఉంది. డిస్పారిటీ అంటే ఏంటి? రెండు కేసులలో సేమ్ పర్సన్స్ ప్రాబ్లం ఒకటే కాబట్టి ఇక్కడ 11 ఇక్కడ 11 ఉండాలి, లేదా ఇక్కడ 7 ఇక్కడ 7 ఉండాలి. అలా ఉండనప్పుడు మనం ఏం చేస్తాం? రెండింటిని బ్యాలెన్స్ చేస్తాము. బ్యాలెన్సింగ్ మెథడ్. అందుకే నేను బేసిక్ వీడియో చూడమన్నాను. బ్యాలెన్సింగ్ మెథడ్ అంటే ఎలా చేస్తారు? ఈ రేషియోని, దీన్ని 5:6ని 7తో మల్టిప్లై చేస్తాము, 3:4ని 11తో మల్టిప్లై చేస్తాం. అప్పుడు మనకి ఏమైతే రెండు రేషియోలు ఈక్వల్ అయిపోతాయి, అంటే టోటల్ ఈక్వల్ అవుతుంది. అప్పుడు మనం తీసుకుంటే మనకి ఇక్కడ A:B:Cని ముందు మనం కనుక్కుందాం. ముందైతే దీన్ని యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత అది ఇక్కడ పక్కన వేసుకుందాం. ఇక్కడ మనకు స్పేస్ కొంచెం తక్కువగా ఉంది. నేను యాడ్ చేసిన ఫిగర్ ఇందులో వేసుకుంటాను. వేసుకున్న తర్వాత అప్పుడు మనం A:B:C ఈజీగా చేయొచ్చు. ఒక రేషియో మనకి ఏమవుతుంది చూడండి, దీన్ని 11తో చేస్తే 33:44 అవుతుంది. ఓకేనా? మొత్తం ఎంత? 30, 40, 70 + 7 77 అవుతుంది. అదే దీన్ని 7తో చేయండి, 35:42 అవుతుంది. ఇప్పుడు యాడ్ చేయండి, 30, 40, 2 70, 75 + 2 77. ఇక్కడ 77, ఇక్కడ 77. అంటే A:B+Cని ఇలా కన్వర్ట్ చేసుకున్నాము, B:A+Cని ఇలా కన్వర్ట్ చేసుకున్నాం. ఇప్పుడు రెండింటి టోటల్ ఒకటే. రెండు కేసెస్లో మొత్తం అమౌంట్ A+B+C సేమ్ అయింది. ఇది పద్ధతి అనమాట. దీన్ని ఏమంటాం? బ్యాలెన్సింగ్ మెథడ్ అంటాం. ఇంకా మనం ఈ రేషియోని యూజ్ చేసుకొని A:B:C తీసుకోండి. ఎలా తీసుకుంటాము? ఇక్కడ A:B+C 33:44 కాబట్టి ఏ షేర్ 33 పార్ట్స్ అవుతుంది. డైరెక్ట్ వేసుకోవచ్చు, 33 పార్ట్స్. B షేర్ 35 పార్ట్స్ అవుతుంది. C షేర్ ఆటోమేటిక్గా వస్తుంది. ఎందుకు చెప్పండి? 33:44 అయినా 35:42 అయినా టోటల్ 77 ఉంది. అప్పుడు మనకి ఈ రెండు కలిపితే 30, 30, 60, 65 + 3 68. 77 - 68 చేస్తే మనకు C షేర్ వస్తుంది. సో 77లోంచి 68 తీసేస్తే 9. సో C షేర్ ఈజ్ 9. ఇదన్నమాట. ఇది మనం బేసిక్ ప్రాబ్లమ్స్లో ఇంతవరకు మనం కళ్ళు మూసుకొని చేస్తాం. మన రెగ్యులర్ కోర్సులో స్టూడెంట్స్ బాగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఇంతవరకు అసలు పేపర్ పైనే వేసుకోవాల్సిన అవసరం లేదు. A:B:C ఇక్కడ వస్తుంది. ఒకవేళ వాడు క్వశ్చన్ ఇలా ఎక్స్టెన్షన్ ఇవ్వకుండా వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ ఏ ఇందులో 12,936లో ఏ షేర్ ఎంత అంటే ఈ రేషియోలో మనం డివైడ్ చేయాలి. 33, 35, 9:2 రేషియోలో మనం దాన్ని డివైడ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఎక్స్టెన్షన్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు చూడండి ఎక్స్టెన్షన్. ఇఫ్ ఏ అండ్ బి గివ్ ఉండాలి, గివ్స్ కాదు. ఇఫ్ ఏ అండ్ బి గివ్ ఎక్స్ అండ్ వై రెస్పెక్టివ్లీ టు సి ద షేర్ ఆఫ్ ఈచ్ బికమ్స్ ఈక్వల్. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారయ్యా. ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి. ఏ కొంతమందిని సికి ఇచ్చాడు, బి కూడా కొంతమందిని సికి ఇచ్చాడు. అప్పుడు ఏమవ్వాలంటే ముగ్గురు రేషియోస్ కూడా ఈక్వల్ కావాలి. నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి, జాగ్రత్తగా వినండి. ఏ కొంతమంది సికి ఇచ్చాడు, బి కొంతమంది సికి ఇచ్చాడు. అప్పుడు ముగ్గురు రేషియోస్ ఈక్వల్ కావాలి అన్నాడు. మీరు ఫస్ట్ ఏం చేయండి అంటే అసలు ఏ ఇస్తాడు, సి ఇస్తాడు, అది పక్కన పెట్టండి. ఇప్పుడు మనం ఇదంతా మీరు టోటల్ చేసుకోండి. ఎంత వచ్చిందో మీరు టోటల్ చేసుకుంటే 33, 35 అంటే 30, 30, 60, 65 + 3 మనకు ఇదెంత 68. 68 + 9 ఇంతకుముందు చేసుకున్నాం కదా, నేను మళ్ళీ ఎందుకు చేస్తున్నాను? 77. ఎనీవే ఇది 77. ఒక్కసారి ఆలోచించండి. ఏ సికి ఇచ్చాడు, బీసీకి ఇచ్చాడు, పక్కన పెట్టండి. అసలు ఈ 77ని మీరు ముగ్గురికి డివైడ్ చేయగలుగుతారా? ఈక్వల్గా చేయలేం. మనకు డెసిమల్స్లో వస్తుంది. ఈక్వల్గా మనం షేర్ చేయలేము. కాబట్టి ముందు మీరు ఏం చేసుకోండి అంటే నాకు ఈ రేషియో వద్దు. ఓకేనా? ఇంతకుముందు మనం ఈ రేషియోని మనం బ్యాలెన్స్ చేసుకొని దీనికి వచ్చాం. ఒక స్టేజ్ వరకు సాల్వ్ అయిపోయింది. కానీ ఈ 77ని నేను డివైడ్ చేయలేను ముగ్గురికి. అందుకని మీరు ఏం చేయండి అంటే ఈ రేషియో 33, 35 అండ్ 9 ప్రపోర్షన్ని మీరు 3తో డివైడ్ అయితే ముగ్గురికి ఈక్వల్గా వచ్చే నెంబర్ వచ్చే విధంగా చేసుకోవాలి. ఎట్లా చేసుకోవాలి? సింపుల్ టెక్నిక్. ఈ 3 టర్మ్స్ని ఏదైనా మల్టిపుల్ ఆఫ్ 3తో మీరు మల్టిప్లై చేయండి.
అర్థమైందా? దీన్ని ఇది చాలా మంచి టెక్నిక్ చూడయ్యా, చాలా తక్కువ మంది చెప్తారు ఈ టెక్నిక్. ఓకేనా? దీన్ని మనం మల్టిపుల్ ఆఫ్ 3తోని దీన్ని గుణకారం చేయండి, మల్టిప్లై చేయండి. అప్పుడు ఆ ఫిగర్స్ ఏమవుతాయంటే మీకు డెఫినెట్గా 3తో డివైడ్ అవుతాయి. ఓకేనా? నేను చాలా టెక్నిక్గా చెప్తున్నాను చూడండి. ఫస్ట్ మీరు ఏ ఇంత ఇచ్చాడు, బి ఇంత ఇచ్చాడు, సికి అది పక్కన పెట్టండి, మళ్ళీ వద్దాం దానికి. ముందు అసలు దీన్ని చేయాలి అంటే దేంతో మల్టిప్లై చేద్దాం? ఎనీ మల్టిపుల్ ఆఫ్ 3 మనకి ఈజీగా ఉంటుంది కాబట్టి 3తోనే చేయండి. 3తో చేయొచ్చు, 6తో చేయొచ్చు, 9తో చేయొచ్చు, 12తో చేయొచ్చు, 18తో చేయొచ్చు, మీ ఇష్టం. అయితే నేను సింపుల్గా ఉండడానికి 3తో చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల నాకు ఎంత వచ్చింది చూడండి. 33 × 3 అంటే 99 ఈజ్ టు 35 × 3 అంటే 33 is 90, ఇది ఒక 15 అంతేనా, 105. తర్వాత 3 × 9 27. ఓకేనా? ఇప్పుడు చూడండి వచ్చే ఫిగర్ చూడండి. 105 + 99 అంటే 104 + 100 చేసుకోండి, 204. 204 + 27 చేసుకోండి. 204 అంటే మీకు దానికి 20 కలిపితే 224 + 7 231. ఇప్పుడు దీని టోటల్ వచ్చేసి 231 వచ్చింది. అవునా? జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఈ 231 మనం 3తో డివైడ్ చేయొచ్చు. 3 + 1 4 + 2 6. 6 ఈజ్ డివిజిబుల్ బై 3. 3 డివిజిబిలిటీ రూల్ తెలుసు కదా. అంటే ఇప్పుడు దీన్ని 231ని మీరు ముగ్గురికి ఈక్వల్గా డివైడ్ చేయొచ్చు. అర్థమైందా? ఒకవేళ మనం దీన్ని ముగ్గురికి ఈక్వల్గా డివైడ్ చేస్తే డివైడెడ్ బై 3 ఎంత వస్తుందయ్యా? అది పక్కన పెట్టుకోండి. 3 7s 3 7s అంటే ఒక్కొక్కళ్ళకి 77 రూపీస్ నేను డివైడ్ చేయొచ్చు. అర్థమైందా? ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి. ఈ 77 వేరు, ఇన్సిడెంటల్గా ఇది 77 వచ్చింది, ఇది 77 వచ్చింది, అలా రావాలని రూల్ ఏం లేదు. అర్థమైందా? ఈ 77 వేరు, ఇది వేరు అనమాట. ఇక్కడ 99:105:27 మొత్తం 231. దాన్ని 3తో డివైడ్ చేస్తే ఒక్కొక్కళ్ళకు 77 రావాలి. ఇంతవరకు అందరికి అర్థమైందా? మీరు ఎవరైతే అడ్వాన్స్డ్గా చేసే వాళ్ళు ఉంటే వీడియోని ఇక్కడ ఏం పాజ్ చేసుకోకండి, డైరెక్ట్గా వెళ్ళిపోండి. బిగినర్స్ ఏం చేయండి అంటే ఒక్కసారి వీడియో పాజ్ చేసుకొని మొత్తం అసలు మనం ఏం చేసామో చూసుకోండి. ఇది పెద్ద టైం ఏం పట్టదయ్యా. మీరు అనుకోవచ్చు ఏమని, సరే ఇంతసేపు పడుతుంది కదా, ఏం పట్టదు మీకు. 1 minute 1.5 minutes సాల్వ్ చేయొచ్చు. నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు ఇంత టైం పడుతుంది అంతే. ఇక్కడ వరకు ఏం జరిగింది చూడండి. బిగినర్స్ ఎవరైతే బిగినర్స్ ఉన్నారో ఒక్కసారి వినండి. ఫాస్ట్గా ఆల్రెడీ చేసేవాళ్ళు కొంచెం వీడియోని ముందుకు జరుపుకొని మీరు చూసుకోండి, టైం వేస్ట్ కాకుండా. ఫస్ట్ నేను A:B + C, B:A + C 2 చేసుకున్నాను. 2 టోటల్ సేమ్ కాదు కాబట్టి రెండింటిని బ్యాలెన్స్ చేసుకొని నాకు ఒక రేషియో వచ్చింది 33, 35 అండ్ 9 రేషియోలో వచ్చింది. కానీ దీన్ని ఈక్వల్గా డివైడ్ చేయలేము మనం, ఎందుకంటే దీని టోటల్ 77 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3 పర్ఫెక్ట్లీ. అందుకని నేను ఏం చేశాను, ఎనీ మల్టిపుల్ ఆఫ్ 3తో దీన్ని మనం ఏమంటాం, దాన్ని తెలుగులో గుణకారం చేస్తాం, మల్టిప్లై చేస్తాం. మల్టిప్లై చేయడం వల్ల 99, 105, 27 వచ్చింది ఏబీసీకి. దీని టోటల్ 231, దాన్ని డివైడ్ చేస్తే ఈక్వల్గా 77 వచ్చింది. మీరు ఇక్కడ అడగాలి ఏమని, సార్ ఎందుకు మీరు ఈక్వల్గా డివైడ్ చేయాలని చూస్తున్నారు? ఎందుకు చేస్తున్నానంటే ఒకవేళ క్వశ్చన్ ఇక్కడితోనే ఆపేస్తే 12,936ని ఈ రేషియోలో డివైడ్ చేసి ఏకి ఎంత వస్తుంది, బీకి ఎంత వస్తుంది, సికి ఎంత వస్తుంది చెప్పేయచ్చు. కానీ క్వశ్చన్ అక్కడ ఆగలేదు. ఏ కొంత సికి ఇచ్చాడు, బి కొంత సికి ఇచ్చాడు, అప్పుడు వాళ్ళది ఈక్వల్ అయింది అన్నాడు. అంటే ఒకవేళ వాళ్ళకు ఈక్వల్ కావాలి అంటే ఎంత రావాలి, 77 రావాలి. అర్థమైందా? అర్థమెటిక్లో టెక్నిక్ ఇదే అనమాట. ఈక్వల్ చేద్దాం, దాన్ని ఏ నుంచి తీసుకుందాం, తర్వాత బి నుంచి తీసుకుందాం సికి. కానీ ఒకవేళ వాళ్ళ ముగ్గురిది ఈక్వల్ చేయాలంటే ఒక్కొక్కళ్ళకి ఎంత రావాలి, 77 రావాలి. సో ఇప్పుడు నాకు ఒక్కొక్కళ్ళకు 77 రావాలి. అప్పుడు దీన్ని అప్లై చేయండి. ఎలా? ఇది ఏ రేషియో కదయ్యా, ఇది బి రేషియో కదా, ఇది సి రేషియో కదా. మనం పెట్టుకున్న రూల్ ప్రకారంగా అంత ఇమాజినేషనే ఇది. దీని ప్రకారంగా ఏకు 77 ఉండాలి, కానీ ఏకి ఎంత ఉన్నాయి, 99 ఉన్నాయి. అంటే ఎంత ఎక్కువ ఉన్నాయి, 22 ఎక్కువ ఉన్నాయి. అవునా? ఈ 22ని సికి ఇప్పించేద్దాము. అది ఎక్స్ అనమాట. ఏ గివ్స్ ఎక్స్ టు సి అనమాట. ఆ ఎక్స్ ఎంత అయ్యా, ఇక్కడ 99లోంచి -22 అని పెడుతున్నాను మనకు అర్థం కావడానికి. అప్పుడు ఏ షేర్ 99 - 22 అంటే మనకు 77 అయింది. మరి బీస్ ఎంత అయింది, 27 + 22 అంటే 20, 20, 40, 47 + 2 49 అయింది. కానీ సీది ఎంత కావాలి,
77 కావాలి. అంటే బి దగ్గర నుంచి కూడా తీసుకుందాం. ఎంత తీసుకోవాలి? బి దగ్గర నుంచి 105 ఉంది. 105 నుంచి మీరు 77 తీసేయండి. 23 + 5 28 -28 అంటే ఏంటి? మనం ఇక్కడ 105లోంచి 28 తీసేస్తే బికు 77 అయింది. అట్లాగే ఏకి ఇక్కడ సికి ఇక్కడ ఇందులోంచి 22, ఇందులోంచి 28 తీసేస్తే 20 20 40 48 + 2 50 ఇక్కడ ఆల్రెడీ 27 ఉన్నాయి అంటే 77. ఇప్పుడు ముగ్గురికి 77 అయినాయి. ఇదన్నమాట చేసే పద్ధతి. అర్థమైందా? మీరు ఇట్లా అర్థమెటిక్ నేర్చుకోండి. ఎగ్జామినర్ మిమ్మల్ని చూసి భయపడాలి. అట్లా చేయాలి. ఇప్పుడు చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో. నేను ముందే 77 ఎందుకు తీసుకున్నాను? ఈక్వల్ అయితే ఎంత ఇవ్వాలి? నేను ఈక్వల్ చేసుకుంటాను. మీరు చెప్పిండ్రు ఈక్వల్ చేసుకుంటాను. కానీ ఈక్వల్ అయితే ఎంత రావాలి? 77 రావాలి. అప్పుడు ఎక్స్ వాల్యూ ఇది, వై వాల్యూ ఇది. అంటే ఏ 22 ఇస్తాడు, బి 28 ఇస్తాడు. ఇప్పుడు మీరేం చేయాలి? ఈ 22 + 28 చేసుకొని అదెంతో కనుక్కోవాలి. ఇదంతా ఇమాజినరీ నెంబర్సే కదా. దీనికి మనం యూనిటరీ మెథడ్లో వెళ్దాము. ఇక్కడ కొంచెం స్పేస్ తక్కువగా ఉంది, లేదంటే మనం కొంచెం పైకి జరుపుదామండి. ఇక్కడ వరకు మీకు ఐడియా వచ్చింది కదా. ఈ x + y నేను దీన్ని కొంచెం పైకి తీసుకెళ్తాను. రైట్, ఇక్కడ చేస్తాను చూడండి. మొత్తం అమౌంట్ ఎంత చూడండి. వాట్ ఈస్ ద టోటల్ అమౌంట్? టోటల్ అమౌంట్ ఈస్ 12,936. గుర్తుంచుకోండి, టోటల్ అమౌంట్ ఈస్ 12,936. రైట్, మొత్తం 12,936 గుర్తుంచుకో. రైట్, ఇంక ఇప్పుడు చూడండి, నాకు x + y కావాలి. ఏ 22 ఇచ్చాడు, 28 ఇచ్చాడు. అంటే మొత్తం ఎంత ఇచ్చారు? 50 ఇచ్చాడు. నాకు ఈ 50 కావాలి. ఇక్కడ యూనిటరీ మెథడ్ అప్లై చేయండి. ఎలా అప్లై చేస్తారు? ఈ మొత్తం మనం యాడ్ చేసుకుంటే 231 వచ్చిందా? ఈ 231 ఈజ్ ఈక్వల్ టు 12,936. 231 ఈక్వల్ టు 12,936. ఈ రెండు కలిపితే 50. నన్ను వాడు x + y ఎంత అన్నాడు? 50 ఈక్వల్ టు హౌ మచ్? ఇంత ఈజీగా చేసుకోవాలి. అప్పుడు మీరు దీన్ని చేసుకోండి, డివైడ్ చేసుకుంటే ఇక్కడ 56 వస్తుంది. నేను ఇప్పుడే చేశాను ప్రాబ్లం. ఇది 56 వస్తుంది. మై ఆన్సర్ ఈజ్ 50 × 56. సో ఆప్షన్స్లో చూసుకొని మల్టిప్లికేషన్ డివిజిబిలిటీ రూల్స్ పెట్టి డైరెక్ట్ చేయొచ్చు. లేదంటే 50 × 56 ఎలా చేస్తారు? నేను మీకు చెప్పాను, డైరెక్ట్ అయినా చేసుకోవచ్చు. 56ని 5 టైమ్స్లో చేసుకోవచ్చు. దిస్ ఈజ్ 2500 ప్లస్ అది 300, 2800 డైరెక్ట్ వస్తుంది. లేదంటే 56ని 100తో చేసి /2 అయినా చేసుకోండి. ఎనీవే మై ఆన్సర్ ఈజ్ 2800 ఇస్ ద రైట్ ఆన్సర్. ఏ ఆప్షన్లో ఉందో ఆ ఆప్షన్లో పెట్టుకోండి. ఎంత ఈజీగా ఉంది చూడండి. అంటే ఈ క్వశ్చన్ ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్ అయ్యా. ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. అయితే ఇక్కడ మీరు దీన్ని సిస్టమాటిక్ వేలో చేయాలి. ముందు మీకు రేషియో ప్రపోర్షన్లో బేసిక్ అయిన బ్యాలెన్సింగ్ మెథడ్ రావాలి. లింక్లో ఉంది చూసుకోండి. ఆ బ్యాలెన్సింగ్ మెథడ్ వచ్చాక అప్పుడు దాని ఎక్స్టెన్షన్ మనం చేసాం. ఏ సి కింద ఇచ్చాడు, బీసీ కింద ఇచ్చాడు, అప్పుడు ఈక్వల్ అవుతాయి. అంటే అసలు ఈక్వల్ అయితే ఎంతో చూసుకోవాలి. మరి ఈక్వల్ కావాలంటే ఏం కావాలి? అది మల్టిపుల్ ఆఫ్ 3తో మనం ఇంటూ చేసుకున్నాం. ఒకవేళ ఇది ఈ 3 యాడ్ చేస్తే మీకు ఆల్రెడీ 3తో డివైడ్ అవుతాయి అనుకోండి, అప్పుడు ఇంటూ 3 చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఇంకొక న్యూ పాయింట్ అనమాట. దీన్ని మల్టిపుల్తోనే ఎలా చేసుకోవాలని ఇది గుర్తుంచుకోండి. ఎక్కడెక్కడ అవసరమో అక్కడక్కడ ఇది పెట్టుకోండి. అప్పుడు మనకు x + y = 2800 అనేది ఆన్సర్ వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ స్టూడెంట్స్. మీకు 2 రిక్వెస్ట్స్ నా దగ్గర నుంచి. ఒకటి ఏంటంటే, మీరు సాధ్యమైనంత వరకు మన వీడియోస్ మీ అన్ని గ్రూప్స్లో షేర్ చేయండి. మాకు అది చాలా మోటివేషన్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక వీడియో పెట్టినప్పుడు 200-300 వ్యూసే అవుతున్నాయి. మీకు ఇంత మంచి కాన్సెప్ట్, ఇంత మంచి మెథడ్లో వచ్చినప్పుడు మీరు ఒక గ్రాటిట్యూడ్ ఉండాలి. మీరు ఏం చేయండి? మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే ఇంగ్లీష్ ఛానల్లో మనకి చాలా వ్యూస్ అవుతాయి. అలా కాకుండా తెలుగు కొత్తగా స్టార్ట్ చేశాం కాబట్టి దీన్ని మీరు కొంత సర్క్యులేట్ చేయండి. మాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. కొంత మోటివేషన్ ఉంటుంది. ఎందుకంటే మనం వీడియో పెట్టినప్పుడు ఒక 10,000 20,000 వ్యూస్ వస్తే ఇంకా అది వెళ్ళిపోద్ది అనమాట. చాలామందికి యూజ్ అవుతుంది. అదొకటి చేయండి. దాని తర్వాత సెకండ్ థింగ్ ఇంకోటి మీకు ఏం చెప్దాం అనుకున్నాను,
టెలిగ్రామ్ ఛానల్. మన టెలిగ్రామ్ ఛానల్ మళ్ళీ స్టార్ట్ చేశాము. చక్రవర్తి ఈ క్లాస్ రూమ్ అని ఉంటుంది. కింద నేను లింక్ కూడా పెట్టాను. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వండి. సో దట్ మీకు అన్ని లేటెస్ట్ ఎపిసోడ్స్ వస్తాయి. తర్వాత జనరల్ అవేర్నెస్ కూడా మన దాంట్లో ఎవ్రీ డే ఉంటాయి. మన రెగ్యులర్ కోర్స్లో డైలీ అప్డేట్స్ అని వస్తాయి. రీజనింగ్, క్వాంట్, ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, స్టాటిక్ జీకేలు 2 అసైన్మెంట్స్ ఉంటాయి. అయితే జనరల్ అవేర్నెస్లో ఒకటి 1 or 2 minutes వీడియో పెడతాం ఎవ్రీ డే. ఎవరు ఫ్యాకల్టీ ఎక్స్ప్లెయిన్ చేయరు, జస్ట్ స్లైడ్ షో లాగా ఉంటుంది. అది కూడా నేను యూట్యూబ్లో ఫ్రీగా అప్లోడ్ చేయిస్తాను. సో దట్ మీకు ఏమవుతుందంటే ఎవ్రీ డే అంటే ఆ డేలో వెరీ ఇంపార్టెంట్ జనరల్ అవేర్నెస్ ఏదైతుందో అది మీరు చూసుకోవచ్చు. మిగిలినవన్నీ స్టాటిక్ జీకే, తర్వాత మిగిలినవన్నీ కరెంట్ అఫైర్స్ ఇవన్నీ PDF ఫార్మాట్లో ఉంటాయి కాబట్టి అవి యూట్యూబ్లో పెట్టలేము. ఓన్లీ వీడియో ఉండేది ఒక 1/2 minute 1 minute ఎవ్రీ డే, అది కూడా ఒకటి పెట్టుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ స్టూడెంట్స్.